అభం శుభం తెలియని ఆ చిన్నారి జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఆటపాటలతో బాల్యాన్ని ఆనందించాల్సిన ఆ పాప బందీ అయింది. వింత వ్యాధితో బాధపడుతున్న ఆ పాప దీనగాథపై సాక్షి స్టోరీ. హైదరాబాద్ ఉప్పుగూడకు చెందిన ఈ పాప పేరు ఉషా. వయసు 9 ఏళ్లు. తండ్రి రమేష్ సాలిబండలోని పిస్తా హౌస్ లో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఈ పాప 2 ఏళ్ల వయసులో ఓ వింత వ్యాధి సోకింది. అప్పటి నుంచి పాప పాలు తప్ప మరో ఆహారం తీసుకోవటం లేదు. ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా వేలకు వేలు ఖర్చయ్యాయే తప్పితే జబ్బు నయం అవ్వలేదు. ఎన్ని మందులు వాడినా పాప ఆరోగ్యం నయం కాలేదు. కానీ అప్పులు మాత్రం మిగిలాయని పాప తండ్రి రమేష్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. మా పాప మెదడు ఎదుగుదల లోపంతో బాధపడుతుంది. అజీర్ణ శక్తి సమస్యతో బాధపడుతుంది. మా పాప 9 సంవత్సరాలైనా నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి. మా పాపకు ఇల్లే జైలు, పాలే ఆహారం అనుకొని జీవిస్తుంది. నేను రోజు కష్టపడితే కానీ ఇల్లు గడవడం మాకు ఇబ్బందిగా ఉంది. అలాంటిది మా పాపకు రోజు 6 లీటర్ల పాలు తెచ్చి పోషించాలంటే నరకయాతన పడుతున్నాము. అందుకే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాము. గవర్నమెంట్ వాళ్ళు స్పందించి మా పాప చిన్న జీవితానికి ఏదో ఒక దారి చూపగలరని వేడుకుంటున్నాము. పాప వయసున్న పిల్లలంతా స్కూల్కు వెళ్తుంటే పాపను మాత్రం ఇంట్లోనే కట్టేసి ఉంచాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన చెబుతున్నారు. తన భర్త సంపాదనంతా ఇంటి అద్దెకు పాప పాలకే సరిపోతోందని పాప తల్లి సునీత ఆవేదన చెందింది. సంవత్సరం దాకా మంచిగా ఉండే, సంవత్సరం అయిపోయినాక ఇట్లా అందరూ అంటుండే 2 సంవత్సరాల మాటలు వస్తాయి, 3 సంవత్సరాలకు వస్తాయి, అరే ఇప్పుడు వస్తాయి 5 సంవత్సరాలు పారిపోతుంటే కట్టేస్తాము. అక్కడిక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్లో అక్కడిక్కడ చూపించాం. ఎవరు ఏ డాక్టర్ ఏం చెప్తలేరు. మంచిగా అవుతుంది అంటలేరు, మంచిగా అవుతుంది అని ఏం అంటలేరు. ఇంట్లో కట్టేస్తే మా పాప ఇంట్లోనే ఉంటుంది. ఉసుకులు వెళ్ళలేదు, ఏమి అందరి పిల్లలు ఉసుకులు వెళ్ళిపోయినా ఆమంతలో ఆమె తిని మంచిగా ఉంటే తినేది చేయదు, పాల మీద ఉంటుంది. అది నేను టైంకి నేనే పెట్టాలి. ఆమె అడిగేది పొద్దుంతా ఉపాసం అట్టనే ఉంటుంది. కానీ అడిగేది పనుకుంటుంది, లేసా కానీ ఏం తినేది చేయదు. మాకు ఫ్లాట్ ఉండే, ఫ్లాట్ అమ్మేసి పాపకే పెట్టినాం సగం పైసలు. 3 లక్షలకు అమ్మేసిన ఫ్లాట్ ఇక్కడనే ఉండే పూలలో అమ్మేసి పాపకి సగం ఖర్చు అవి పెట్టినంటే మంచిగా అవుతుంది అని అందరూ హాస్పిటల్ పోయినా ఏ డాక్టర్ దగ్గర పోతే ఏమైనా మంచిగా అవుతుందని చెప్తారో అనుకున్నాం. ఏ డాక్టర్ దగ్గర పోయినా కానీ ఎవరు మంచిగా. దాతలు ఎవరైనా ఆదుకుని ఉషా జీవితంలో ఉషోదయం నింపాలని ఉషా తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ముద్దుగా తోటి పిల్లలతో కలిసి హాయిగా ఆడుకోవాల్సిన పాప పరిస్థితిని చూసి కన్నపెగు తలడిల్లిపోతోంది. గత 10 ఏళ్లుగా పాపతో నరకయాతన అనుభవిస్తున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు అందించే ఆపన్నహస్తం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. కెమెరామెన్ జిలానీతో అనుష, సాక్షి న్యూస్, హైదరాబాద్.